పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మిస్టర్ 420 సొంత స్నేహితుడి వాహనాన్ని తెలియకుండా కాజేసిన కేటుగాడు. ఇంట్లో వాహనాన్ని పెట్టి వారంతా ఊరెళ్లగా అదును చూసి చోరీకి పాల్పడిన వైనం. నాలుగేళ్ల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసి బండి దొరక్కపోవడంతో వదిలేసిన బాధితుడు. అనుకోని విధంగా అదృశ్యమైన తన మోటార్ వాహనం తారసపడడంతో గుర్తించిన బాధితుడు పెంటపాడు మండలం రావిపాడులో అదృశ్యమైన తన బండిని తానే గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు తన ఇంటి వద్ద చోరీ అయిన బండి రావిపాడులో ప్రత్యక్షంపై పోలీసులను ఆశ్రయించగా తన స్నేహితుడే తన బండిని కాజేసి వేరే వ్యక్తులకు అమ్ముకున్నాడని తెలిసి అవాక్కైన బాధితుడు బాధితుడి తల్లి పేరు మీద ఉన్న బండి ఆమె సంతకం గాని తంబు గాని లేకుండా రావిపాడు ఒక వ్యక్తిపై ట్రాన్స్ఫర్ ఎలా అయ్యిందనేది తేలాల్సి ఉంది. మోటార్ వెహికల్ కార్యాలయంలో తప్పుడు ట్రాన్స్ఫర్ సదరు కేటుగాడు ఎలా చేయించాడు అనే విషయం తేలాల్సి ఉంది. ఇటువంటి కేటుగాడికి సహకరించి సి బుక్ రికార్డులు ఫోర్జరీ చేసిన మోటార్ వెహికల్ అధికారులు ఏజెంట్లు ఎవరు? బండిని దొంగతనంగా చోరీ చేయడమే కాకుండా సి బుక్ ఫోర్జరీ చేసి అమ్మిన వ్యవహారంలో మిస్టర్ 420తో పాటుగా అధికారులు ఎవరెవరున్నారనే విషయం తేలాల్సి ఉంది. అలాగే ఇంత మోసం చేసి దొంగ బండిని అమ్మిన వ్యక్తి దగ్గర తక్కువ ధరకు వస్తుందనే దురాశతో బండి కొన్న రావిపాడు వ్యక్తి ఎవరు అనే విషయం కూడా తేలాల్సి ఉంది. బండి దొంగతనం, ఫోర్జరీ చేసి అమ్మకం వ్యవహారంలో మిస్టర్ 420తో పాటుగా ఎంతమంది అధికారులు వ్యక్తులు ఉన్నారనేది అతి త్వరలో మీ ముందుకు. ఈ విషయమై తాజాగా పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యలు లేకపోవడం శోచనీయం. ఇంత దారుణాలకు తెగబడి బండి చోరీ చేసి ఫోర్జరీ చేసి అమ్మిన మిస్టర్ 420 ఎవరు? ఫోర్జరీ చేసిన ఆర్టీఐ అధికారులు, ఏజెంట్లు ఎవరు? దొంగ బండి కొన్న వ్యక్తులు ఎవరు అనే పూర్తి వివరాలు మీ రచ్చ మీడియాలో అతి త్వరలో. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.